డాన్సర్స్ లైఫ్ గురించి చెప్పు రవి ఒకసారి. అంటే నాకు వరకే చాలామంది అమ్మాయిలు నాకు తెలుసు పాపం డాన్సర్స్గా వచ్చి వాళ్ళు కష్టపడి ఇక్కడ చేసుకొని చాలా అనుభవించి చాలా రకాలుగా మారిపోయి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఇప్పటికీ కూడా నాకు తెలిసి ప్రేమ మాస్టర్ చనిపోయినట్టు. అవును. ఇప్పుడు మీ పాటలను చూసి ప్రపంచం అందరూ ఎగురుతారు. అవును. మీ పాటలతోనే అన్ని డ్యాన్సులు ఉంటాయి. ఏ పాట ఒక పెద్ద రైటర్ రాసిన, పెద్ద సంగీత దర్శకుడు చేసిన ఫైనల్గా మీరు డ్యాన్స్ అయిపోతే దానికి ఒక మొమెంటం లేకపోతే ఏం ఉండదు. అలా ఏం లేదు నా ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు చూస్తున్నాం కదా. అంటే ఇప్పుడంటే నేను ముసలోని ఏం కాదు, మళ్ళీ ఇప్పుడు అంటే మా జీవితాలు పైన ఉంటే మంచి షర్ట్ వేసుకోవాలన్నా, మంచి షూ వేసుకోవాలి. ఆ షూ లోపల సోల్ ఉందా లేదా గుచ్చుకుంటుందా తర్వాత సంగతి. నాకు సోళ్ళు ఉండవు, లోపల సోళ్ళు ఆడి పోతాయి. లోపల గుచ్చుకుంటుంటే అప్పుడు ఉన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నాడు, సార్ సంథింగ్ ఏదో నీ బాడీలో తేడా ఉంది. ఏంటంటే ఆ సోలు అరిగిపోయిన తర్వాత గుచ్చుకుంటుంది ఆ పళ్ళు, దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి గ్లామర్గా ఉంటామంట. ఆ విషయం తెలియదు. అవునా? అవును సార్, పిచ్చాడా నువ్వు, అదే మంచిదిరా. ఇప్పుడు ముళ్ళుల చెప్పులు వచ్చినాయి కదా, వేసుకో సార్, ఇలాంటి చెప్పులు ఎప్పుడు చేసుకుంటావు సార్, అందుకని నువ్వు ఇలా ఉన్నావు అంటాడు. అలా ఫుడ్ ఉంటుంది నా ఫుడ్ ఏం తినకపోయినా మంచిగా ఉంటుంది. మా జెంట్స్ అయితే ఓకేనా, లేడీస్ అయితే ఇప్పటికీ నా సీనియర్ డాన్సర్లు చాలామంది హెల్త్ బాగాలేక మాకు ప్రాబ్లం వస్తాయి. నా మెయిన్ ప్రాబ్లం ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? నీస్ పోతాయి. ఫస్ట్ పోయేది మాకు నీస్, నెక్స్ట్ బ్యాక్ అయిపోద్ది, బోన్స్ ప్రాబ్లం వచ్చేస్తాయి. కొన్ని ఏజ్ తర్వాత ఇప్పటికీ నాకు సీనియర్ డాన్సర్లు మీరు చూసినప్పుడు ఉంటారు, ఒక్క 1000 రూపాయలు ఉంటాయి సార్ లార్కే, ఈ నెల గడిచిపోతుంది అన్నట్టు నాకు ఫోన్ చేస్తుంటారు. 1000 రూపాయలు ఏం కావాలంటే అప్పుడు ఒకప్పుడు ఫ్రంట్ లైన్ చిరంజీవి గారు పక్కన ఆడి ఉంటుంది అందంగా అంటాను, అదే అక్క ఎవరో తెలుసారా, మొన్న వచ్చింది కదా నన్ను హెల్ప్ అడిగింది కదా అక్క రాడు. అవునా మార్స్ అంటారు. చిరంజీవి పక్కన రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళు పక్కన ఆడినో అప్పుడు ఇంత స్లిమ్గా గిమ్ముగా ఆడుతుంటారు. పాపం ఇప్పుడు ఆమె కష్టపడడం చూస్తుంటే నాకు అనిపిస్తుంది. అప్పుడు ఆమె వస్తుంటే నేను లేచి నించుంటాను, నాకు ఆటోమేటిక్ లేచి నించుంటాను. అంతే కదా, మనకంటే పెద్దోళ్ళు సీనియర్ అని అప్పుడు ఆమె అంటే ఆ వైబ్రేషన్. ఇప్పుడు పాప ఆమె అలా సీర కట్టుకొని వస్తే నేను గుర్తుపట్టలేదు. మా సీనియర్ డాన్సర్లు ఇప్పుడు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు సార్. ఈ మధ్య వెళ్తుపోయారు, అప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చేసింది, అందరూ చనిపోతున్నారు. ఇప్పుడు మా యూనియన్లో జానీ ప్రెసిడెంట్ అయ్యాడు. నేను చెప్పాను, ఒరే బాబు నీకు దండం పెడతా, మాకు అది హెల్త్ కార్డ్ అయిపోయిరా, ఏదో ప్రాబ్లం, ఈ ఒకళ్ళ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, ఇప్పుడు అన్న ప్రాబ్లం ఇంత ఈ దారుణంలో ఇప్పుడు టీవీ షోలు ఇవి. సార్ మనమైనా పర్వాలేదు సార్, మన తెలుగులో పడటం గ్రేట్. చెన్నైకి వెళ్ళా, మీరు నాట్ బిలీవ్, లారస్ మాస్టర్ దగ్గర లక్స్ పాప సాంగ్లో ఫస్ట్ లెఫ్ట్ రైట్ ఆడిన కుర్రాలు మేము వెనకాల ఆడుతుంటాం, డాన్సర్లు వెనకాల ఆడుతుంటాం. శేఖర్ మాస్టర్, మేము జానీ వెనకాల ఆడుతుంటాం. ఇప్పుడు ఏం చేస్తాను సార్ వాళ్ళు, నేను ఎయిర్పోర్ట్లో దిగి ఇలా చేస్తుంటే ఆటో నడుపుతున్నాడు. అయ్యో, నేను షూటింగ్ చేస్తున్నానులే నేను అనుకున్నానంటే ఆయన వచ్చి ఎక్కాడు, నేను ఆటో ఎక్కేసి నేను కొంత దూరం పోతున్నాను. ఆయన నన్ను చూస్తాడు, నాకు కనిపెట్టిస్తాడు. என்னப்பா நல்லா இருக்கியா అన్నాడు. ఆటో కూడా నన్ను నల్లా இருக்கே అంటే ఓకే నల్లా இருக்கே అన్నాడు. ఎప్పుడు పోతుంది షూటింగ్ వెళ్ళి అన్నాడు. నేను షూటింగ్ నీకెళ్ళి సార్ తంబి నేను రాను. తిరిగితే నాకు ఫీజులు అవుట్ అన్నా మీరు అని నాకు గూస్ బంప్స్ వస్తుంది బాబోయ్. నా సీనియర్నా చిరంజీవి గారి పక్కన కప్పు చిప్పు చిరంజీవి పక్కన హైట్ ఒకటి ఆడుతుంటాడు. వాడు క్యాబ్ తోలాడు, వాడు కచ్చిప్ కట్టుకొని. ఒకరోజు వచ్చినప్పుడు నేను అడిగాను, మాట్లాడతాం అంటే, మామ మొన్న చెన్నైకి వచ్చినప్పుడు నువ్వు నా క్యాబ్లో వచ్చారు అన్నాడు. ఏనా నువ్వు చెప్పలేదు అంటే, క్యాబ్ తోలటం ఏంటరా అంటే, వర్క్ లేదు మనకని ఇక్కడ స్టేజీ సంగీత్ మనం కార్ దగ్గర అక్కడ దారుణం అయితే దారుణం అంటే ఆటోలు తోలుతున్నా. ఏదైనా ఆటోలు తోలటం. ఒక డాన్సరు, పెద్ద డాన్సరు, వాడు ఫ్రంట్లో అయిన హీరోల పక్కన ఆడి, రజనీకాంత్ పక్కన, చిరంజీవి గారి పక్కన, బాలకృష్ణ పక్కన ఆడిన ఒక మనుషులు ఆటోలు, క్యాబులు, స్విగ్గీ చేస్తున్నా. కానీ తప్పని కాదు కానీ, బట్ మీకు దీని మీద ఎంతో ప్రాణంగా పెట్టుకుని వచ్చి ఇవాళ రోజున దానికి తినడానికి కూడా లేకుండా వేరే పని చేసుకోవడం ఇంతకన్నా దారుణం. ఇది ఇంకా ఇంకో విషయం సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో సార్, ప్రతి సినిమాలో సాంగులు, సలార్ సినిమా వచ్చింది, ఒక్క సాంగ్ లేదు. ఇప్పుడైతే కాన్సర్ట్ సినిమాలు అంటే సాంగులు పెట్టట్లేదు, గ్రూప్ డాన్సర్ లేరు.
కానీ ఒకప్పుడు 40 మంది 50 మంది 40 సాంగ్ 50 మంది 60 మంది డాన్సులు సంవత్సరానికి చిరంజీవి గారు ఒక సినిమా చేస్తాడు, బాలకృష్ణ సార్ ఒక సినిమా చేస్తారు, ఇంకా 4 సినిమాలు. ఇప్పుడు ఎక్కడన్నా ఎన్టీఆర్ అన్న నాకు తెలిసి ఆర్ఆర్ తర్వాత లేదు, రామ్ చరణ్ సాంగ్ లేరు, ఇంక హీరోలు ఎవరు లేరు. ఉంటే ఆ పెద్ద హీరో సాంగ్ చేస్తేనే పండగన తింటారు, 4 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. 4 ఏళ్ళు పోతుంది. లేదనుకో చిన్న సినిమాలో సాంగులే లేవు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నిజంగానే భగవంతుడి దయ వల్ల కొంచెం ట్రెండ్లు మారి సంగీతులను ఇంకోటనో వచ్చి మీలాంటి వాళ్ళందరూ టీవీ షోలు చేసుకుంటా ఏదో ఒక రోజు నెలకు ఒక 20 రోజులు పని ఉంటుంది ఆర్కే. నాకు 20 రోజులే హ్యాపీనా, నేను కాలనా కలుసుకుంటా. ఒక 5 రోజులు 10 రోజులు. ఇప్పుడు పుష్ప సినిమా ఉందన్న, పుష్ప సినిమా నా జీవితంలో ఫస్ట్ టైం. పుష్ప సినిమాకి ఒక్కొక్క డాన్సరు ₹1,00,000 తీసుకున్నానంట. బా, నాకు సౌండ్ లేదు, డ్యాన్స్ మాస్టర్ ₹1,00,000 నా ఒక్కొక్క డాన్సర్కి, ఒక్కొక్క డాన్సర్కి. అంటే బ్యాక్గ్రౌండ్ అంతమంది ఉన్నారు. అలా 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 పోషిస్తాడు ఆయన. ఆయన 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 ఒకడు ఆయన డాన్సర్స్కి ఆయన ఎంత లాక్ రాగలుగుతాను, ఎంతైనా ఆయన లాక్ రాగలుగుతాను. ₹1,00,000 అవుతాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నెక్స్ట్ కలిసి ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లు, ఇప్పుడు నక్క చూసి ఏదో వాత పెట్టినట్టుగా పులిని చూసి నక్క వాత పెట్టుకుంటా. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్లు ఇప్పుడు మేము ఏదైనా అయినామని అందరూ మాస్టర్లు అయిపోయారు. ఖాళీ కూర్చొని పని లేదు, పాట లేదు. అది కూడా ప్రమాదమే, చాలా ప్రమాదం. ఇప్పుడు 150 మంది డ్యాన్స్ మాస్టర్లు, మొన్ననే ఒక డ్యాన్స్ మాస్టర్ చనిపోయాడు ఈ ప్రాబ్లం వల్ల. 70కి 10 మంది మాస్టర్లు డాన్సర్గా మళ్ళీ రిటర్న్గా వచ్చేదానికి లెటర్ రాశాడు, మేము డాన్సర్స్గా చేస్తాం మళ్ళీ అని. అవమానం. మన మాస్టర్ అయిన తర్వాత తగ్గకూడదు. నేను చెప్పాను, పిచ్చా నీకు చేశారా బాబు, అన్నీ మనకు వచ్చిన పని చేసుకోవాలి. వచ్చిన పని నీకు అవమానం ఎందుకు, మన పనే కదా అది. నువ్వు డాన్సర్గా అంటే ఒక ఒక డ్యాన్స్ మాస్టర్, ఇప్పుడు మన 1-2 మాస్టర్ లెటర్ రాసేసి రేపు పొద్దున ఆయన డాన్సర్గా మారిపోతాడు. ఇంట్లో ప్రాబ్లం, 2 పిల్లలు, స్కూల్ ఫీజు కట్టలేదు, ఇంత ప్రాబ్లం వల్ల ఆయన హార్ట్ కొట్టేసింది, చనిపోయాడు. తిండి కింద డాన్సర్ లెటర్ ఉంది, రేపు పొద్దున తెల్లంటే ఆయన డాన్సర్ పుష్ప సినిమా షూటింగ్ వెళ్దామని ప్లాన్ చేశాడు. పిల్లలు ఫీజులు కట్టాలి, రెంట్లు కట్టాలి, వాళ్ళ వైఫ్తో చిన్న తెలుసు కదా మీకు ప్రాబ్లం. ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ చాలామంది, ఇప్పుడు డ్యాన్స్ మాస్టర్ అందరూ కళ్ళలో నీళ్ళు, నాకు ఏంద్రా బాబు ఏం ప్రాబ్లం. అది కాదండి, హీరోలు పక్కన ఆడి ఒకేసారి మాస్టర్ అయ్యి సాంగులు లేక ఆ డిప్రెషన్లో నా ఫ్రెండ్ ఒకడు డిప్రెషన్లో మందు తాగి వాడు చనిపోయాడు. యంగ్ కుర్రాడు, నాకన్నా చిన్నవాడు, మీరు చూసి ఉంటాడు, కిరణ్ అని, బందర్ కిరణ్ అని. తెలుసు, కిరణ్ నాకేం తెలియదు. వాడు చనిపోయాడు. అవును, కిరణ్ చనిపోయాడు అంటే కదా, మా ఇంట్లోనే అద్దెకుండేవాడు, మా ప్రభు మా వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాడు. అవునవును, పైన రేకుల షెడ్లో చనిపోయాడు. వాడు నాకనే వాడు హీరోలు ప్రతి సాంగ్లో బెల్లం ముక్క, ఆ సాంగ్ అప్పట్లో ఎంత బాగా వేసేవాడు. చనిపోయాడు, డిప్రెషన్ అయిపోయాడు. వాడి పక్కన జానీ అని ఒకడు ఉండేవాడు, డిప్రెషన్ వెళ్ళిపోయి చనిపోయాడు. అమ్మ బాబాయ్, నేను నిన్ను ఇంటర్వ్యూ ఒకలాగా చేద్దామంటే నువ్వు అసలు నాకు చాలా నిజంగా ఇట్లాంటివి చెప్పాలి ఆర్కే. ఎందుకంటే ఇప్పుడు మీ యూనియన్లో ఎంతమంది ఉంటారు? ఒక 500 మంది ఉంటారు. 500 మంది ఉంటారు. మీ జానీలు మీరందరూ కూర్చొని హీరోల దగ్గరికి వెళ్ళి పలానా వాళ్ళకి ఇలా హెల్ప్ కావాలి ఇన్ని అడగండి, మీకు తప్పేం లేదు. జానీ ఎంత చేస్తాను, వాడు ఓన్ డబ్బులు పెట్టి మనకు ఫోన్ చేశాను, మామ వాడికి ప్రాబ్లం, అందరికీ ఒకటే ప్రాబ్లం, నా హెల్త్ ప్రాబ్లం వస్తున్నా, అది ఏదో నాకు అర్థం కావట్లేదు, అందరికి హెల్త్ ప్రాబ్లం. అంటే మీకు సరైన డైట్ తీసుకోరేమో, మీకు తగ్గ ఎక్సర్సైజ్ చేసినప్పుడు దానికి తగ్గ చేయాలి. పొద్దున్న లేచిగా సాయంత్రం డ్యాన్స్ ఆడతావు, సరైన వాటర్ తీసుకో, సరైన ఫుడ్ తీసుకో, ప్రొడక్షన్ ఫుడ్డే కదా. ఇప్పుడు యాపిల్ గిప్పులు ఏమన్నా ఇస్తారా మాకు స్పెషల్గా ఏమన్నా? ఆ ఎనర్జీకి దీనికి, ఆ ఫుడ్కి మా ఎనర్జీకి డ్యాన్స్కి సంబంధం ఉండదు, హెల్త్ ప్రాబ్లం. ఇప్పుడు ఒక సినిమా తీస్తే ఒక మినిమం ఒక డ్యాన్స్ మాస్టర్ ఎంత తీసుకుంటాడు ఆర్కే? డిపెండ్ పెట్టిన, అదే పెద్ద సినిమాల గురించి నేను మాట్లాడుతున్నా. చిన్న సినిమా కన్నా ఒక్కొక్కరు ఫ్రాంక్గా చెప్పాలంటే ఒకడు 5,000 అంటాడు, ఒకడు 10,000 అంటాడు, 15,000 అంటాడు. అసలు మా యూనియన్ రూల్స్ బట్టి 40 తీసుకోవాలి, 40 ఎవడేడు, వాడు బతకాలి, వాడు 5,000 చేస్తాడు, వాడు పెట్రోల్ వేసుకోవాలి, కంపెనీ తిరుగుతా ఉండలేదు, తిరిగి లాస్ట్కి ఇస్తాడో తెలియదు, ఆ 5,000 ఇస్తాడో తెలియదు. డాన్సర్ల పేమెంట్ ఇస్తాడని మాస్టర్ల పేమెంట్ ఇవ్వను, అదేదో తెలీదు. డాన్సర్ల పేమెంట్ వాడు అప్పు చేసి మాస్టర్ బ్యాక్ వెళ్ళాడు, పరువు పోతుంది, అక్కడే ఉండి ఆ గణపతి దగ్గర తిరిగి అక్కడ ఇక్కడ చేసి డాన్స్ మాస్టర్ ఇంకా దారుణం. ఇంకా డాన్సర్లు అన్న నయం, ఇంకా డాన్సర్ నయం. వాడు ఆ సంగీతంలో అయితే టీవీ షోలు ఉన్నాయి, ఇప్పుడు టీవీ షో నటరాజ్ మాస్టర్ ఉన్నాడు, ఆ టీవీ షోలో వెనక గ్రూప్లో అవార్డు పెట్టేసేదో అని వీళ్ళని చేస్తుంటారు. ఇప్పుడు డాన్స్ మాస్టర్ అనుకో, నువ్వు అటు పోలేవు ఇటు పోలేవు, ఇంట్లో కూర్చొని గౌరవంగా మంచి ఇస్త్రీ షర్ట్ వేసుకోవాలి, కంపెనీ తిరగాలి, తిరిగి అలసిపోయి
డబ్బులన్నీ ఇవి అప్పులు అయిపోయి దాన్ని అయిపోయి అలా ఇది చాలా మంది తాగి కానీ మరి మీరు అయినా కూడా మీ యూనియన్ కార్డు తీసుకోవాలంటే 5 లక్షల రూపాయలు కాస్ట్ ఎందుకు? అదంతే నాకు తెలియదు. ఏం దానికి దానికి ఉన్న వాల్యూ అలా ఉంటుంది.